ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ వీరు మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు, పరమ దుర్మార్గుడు. అసలు ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుర్మార్గుడు. ఇన్ని రోజులు నువ్వేం మాట్లాడినా, ఎన్ని నిందలేస్తున్నా నువ్వేదో పొరపాటు పడుతున్నావని వదిలేశాను. ఈ రోజు నువ్వు నా భర్త మీద మోపిన నింద క్షమించరానిది. నా భర్త ఈ ఇంటి గౌరవం కోసం పాటు పడతాడే గాని ఇలాంటి పాడు పనులు చేయడు. ప్రీతి, నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలాంటి సమయంలో ఆవేశపడకూడదు, మంచిది కాదు. ఇంకేం మంచోదనా? నా భర్త మీద వేయకూడని నిందులన్నీ వేస్తుంటే మీరంతా మౌనంగా చూస్తున్నారు. ఇంతకంటే అవమానం ఏముంటుంది? అవేం మాటలు ప్రీతి? ఇప్పుడు ఏం జరిగిందని గంగ చెప్పింది వింటున్నాం, అంతేగాని నిజానిజాలు తేల్చేలేదు కదా. ఏంటండి మీరు మాట్లాడేది? తను చెప్పేదేంటి, మనం వినేదేంటి? తనిదంతా కావాలని చేస్తోంది. అవునత్తయ్య గారు, మీకు సపోర్ట్గా రుద్రబాబుతో తన పెళ్లిని అపోజ్ చేశామని నా మీద వీరూబ్రో మీద గంగ కక్ష కట్టింది. ఏ సాకు దొరికినా సరే మమ్మల్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ ఇలాంటి నిందలు వేయడం టూ మచ్. 1 minute ఇషిక. చూడు, నువ్వు కేవలం రింగ్ను ఆధారంగా చేసుకుని వీరుని నిందిస్తున్నావు. ప్రతిసారి వీరుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా, లేక ఇషిక చెప్పిందే నిజమా? కారణం ఉంది సార్. అతని కుటుంబానికి శత్రువు. ఆ విషయం అయితే నేను నిరూపించలేను, కానీ అమ్మాయిల విషయంలో ఇలా జరగడానికి మాత్రం ఇతని హస్తం ఉంది. ఆ రింగు తన చేతికుండటం నేను చాలా సార్లు చూశాను. ఇది తనది కాకపోతే తన రింగు చూపించమనండి. ఏంటండి మీరేం మాట్లాడరే? మీరేం చేయలేదని చెప్పండి. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? రింగ్ ఏదండి? మీ రింగ్ కనిపించలేదన్నారు. అంటే గంగ చెప్తుంది నిజమా?